ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం ఎగ్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: ఉడకపెట్టిన కోడిగుడ్లు 4, వీటిని వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి కోడిగుడ్డు 1, మైదా పిండి 3 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూను, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి 3, పెరుగు 2 స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, కారం పొడి 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత. ముందుగా ప్రిపరేషన్స్ చూద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 3 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 కోడిగుడ్డు సొన మరియు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అవసరమైతే 1 లేదా 2 స్పూన్ల నీటిని పోసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా గరిట జారుగా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. డీప్ ఫ్రై చేయడానికి సరిపడి నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిన విధంగా కోడిగుడ్డు ముక్కలను పిండి మిశ్రమంలో ముంచాలి. ఈ పిండి మిశ్రమం కోడిగుడ్డు ముక్కలకు అన్ని వైపులా అంటుకొని కోటింగ్ వలె ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా కాగిన నూనెలో జారవిడచాలి. అవసరమైనప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కోడిగుడ్డు ముక్కలు అన్ని వైపులా సమానంగా కాలేటట్లు చూసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో దాదాపు 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నూనెను వార్చుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేటులోకి తీసుకోవాలి. దీనివల్ల కోడిగుడ్డు ముక్కలకు అధికంగా అంటుకొని ఉన్న నూనె టిష్యూ పేపర్ గ్రహిస్తుంది. తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను అల్లం ముక్కలు, 1 టీ స్పూను వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద 1/2 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత 1 టీ స్పూను కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేసుకొని 1/2 నిమిషం పాటు కలుపుతూ వేగనివ్వాలి.
ప్యాన్లో పెరుగు మిశ్రమంలోని తేమ కొద్దిగా మిగిలి ఉండగానే డీప్ ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేగంగా కలుపుతూ పెరుగు మసాలా మిశ్రమం కోడిగుడ్డు ముక్కలకు బాగా అంటుకునేటట్లు చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన ఎగ్ 65 తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.